రాజ్యాంగ ప్రదాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి కాకుండా ఇతర దేశాలకు కూడా ఆదర్శమూర్తిగా నిలవడం మన భారతదేశానికి గర్వకారణమని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని ఘనంగా జరిపారు. డిచ్పల్లి మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతిని దళిత సంఘాలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘ నాయకుడు ఎడ్ల ఆనంద్ మాట్లాడుతూ దేశానికి దిశా నిర్దేశాన్ని చూపిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ గారు భారతదేశంలో కులరహిత, అసమానతలు, హెచ్చుతగ్గులు లేని ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసి పోరాటంలో కుటుంబాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అనంతరం తలారి సాయన్న మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను, రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ద్వారా ఎస్సీలను విభజించు, పాలించు అన్న సూత్రాన్ని నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారని ప్రజలే వారికి బుద్ధి చెప్తారన్నారు. దేశంలో 3 వంతుల్లో 2 మెజారిటీ మాకు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పడం సిగ్గుచేటని, అలాగే ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేపట్టరాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కి వర్గీకరణ బిల్లును పార్లమెంటు ద్వారా ఆమోదం పొందించిన తర్వాత వర్గీకరణ చేపట్టాలని, దానికి విరుద్ధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ చేపట్టాలని చెప్పించడం రాజ్యాంగానికి తూట్లు పొడిచినట్లు అయిందని విమర్శించారు. భారతదేశంలో భారత రాజ్యాంగ ప్రకారం మాత్రమే పరిపాలన జరపాలని, రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు పరిపాలన సాగించినా వారికి సరైన సమయంలో వారికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు అధ్యక్షులు ఎడ్ల ఆనంద్, నాయకులు శాంసంగ్ నీరడి దేవరాజ్, నరేందర్ రెడ్డి, తలారి సాయన, న్యాస రాజేశ్వర్, ఉగేర సాయిలో అశోక్, ముత్తన్న, పావురోస్, దేవకర్ణ అయ్య, జమున, బండి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. फोटो अरे अन्ना राइट
బాబాసాహెబ్ అంబేద్కర్ తరఫున జైబీలు తెలుపుతూ మరి ఒక నిమిషం మౌనం పాటించవలసిందిగా అందరినీ మేము కోరుతున్నాం. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా మన డిచ్పల్లి హెడ్ క్వార్టర్ అయినటువంటి మండల కేంద్రంలో విగ్రహం వద్ద మరి మా యొక్క పెద్దలు గౌరవనీయులు మరి ఈనాటి శాంసన్ గారు, మరి దేవరాజన్న గారు, బర్దీపురం వచ్చినటువంటి మిత్రులు, మరి పౌరాజ్ గారు, మరి మహిళా విభాగం ఉన్నటువంటి దేవకర్ణ గారు, మరి ఆమె మిత్రులు అందరికీ కూడా జైబీములు తెలుపుతూ మరి ఈ యొక్క ప్రోగ్రాము మరి ప్రతి సంవత్సరము ఈ మండల కేంద్రంలో జరుపుకుంటున్నటువంటి సందర్భంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి వారు అందరికీ పేరు పేరున జైబీములు తెలుపుతున్నాను. మరి భారతదేశ చరిత్రలోనే మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతోనే ఈనాటి రాజ్యాంగాలు నిర్మించి వాటిని రాసినటువంటి ఘనత వారి యొక్క నైపుణ్యానికి ఉంది. మరి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే 3వ వ్యక్తి మేధావిగా గుర్తింపు పొందిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి చరిత్రను చూసినట్లయితే మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన రిజర్వేషన్ల కేటగిరీలోని ఉద్యోగ, వైద్య, విద్యా రంగాలలో మరి పాటించవలసిందిగా మరి పాలక ప్రభుత్వాలు వాటిని అవలంబించవలసినదిగా వారికి మనం విజ్ఞప్తి చేస్తున్నాము. మరి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి కలిసి ఉండాలన్నటువంటి నిదానం ఇచ్చారు, కానీ మనకు విడగొట్టుకున్నటువంటి నిదానం ఇవ్వకుండా మరి మిత్రులు వేరు అద్దుకని వారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా అందరిని కలిసిమెలిసి ఉండాల్సినటువంటి ఐక్యతతోనే ఉంటేనే మరి ఈ యొక్క దేశ చరిత్రను మార్చాలన్నటువంటి చరిత్ర మరి మనకు కలుగుతుంది. మరి శాసన మండలిలోని శాసనసభ్యులుగాను మరి వాళ్ళ పార్లమెంట్లో కానీ మనకు రిజర్వేషన్ ఎంత ఉన్నా కానీ మన దాన్ని ఉపయోగించుకోలేకుండా మరి ఉన్నత వర్గాలైనటువంటి వారే దీన్ని పరిపాలన విధానంగా మనపై పెత్తందారితనం చేస్తున్నారు. మరి దాన్ని మనం తిప్పికొట్టాలంటే మన ఐక్యతతో చాటించి మనం ప్రజాప్రతినిధులుగా ముందుకొస్తేనే కానీ మనము అధికారము మన చేతులకు వచ్చినప్పుడే దీన్ని మనము సాధిస్తామని చెప్పేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సూక్తులో మొదటి భాగము. మరి అలాంటి కలిసిమెలిసి ఉండేటత్వము మనము అవలంబించుకోవాల్సిందిగా ఎవరైతే ఎక్కడ తప్పు చేసిరో వాళ్ళు సరిదిద్దుకొని మరి అందరం ఐక్యతగా ఉంటామని అన్నటువంటి భావనతోని ముందుకొచ్చి మరి దీన్ని ప్రజల్లో కూడా తీసుకెళ్ళి మరి అందరం కలిసికట్టుగా ఉంటామన్నటువంటి ఒక ప్రమాణం చేసినటువంటి విధానంగా ఉండాలా అని నేను కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ మండల కేంద్రంలో ఈ విగ్రహం ఏర్పాటు చేసిన సందర్భంగా ఒక తెలివిమంతులుగా మారాలన్నటువంటి ఉద్దేశంతోనే తప్ప మేము ఏదో కమర్షియల్గా దాన్ని విగ్రహాలను పెట్టుకొని చేస్తున్నటువంటి విద్యా విధానం కాదు. ఇక్కడ యూనివర్సిటీ ఉంది, కాలేజీలు ఉన్నాయి, మరి ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉన్నాయి. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి చైతన్యవంతులుగా మరి మంచి మేధావులుగా ఒక డాక్టర్గా, ఇంజనీర్గా, ఒక సైంటిస్టులుగా మారాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు వారి యొక్క విద్యార్థి పైన ఉంటుంది. మరి తల్లిదండ్రులు కూడా వారి పిల్లల పట్ల శ్రద్ధ చూపి వారిని కూడా విద్యావంతుల్ని, చైతన్యవంతులను చేసినప్పుడే వారు ఈ యొక్క సమాజం గురించి తెలుసుకుంటారు, మరి మార్పు కూడా కోరుకుంటారు. మరి బాబాసాహెబ్ సమీకరించు, బోధించు, పోరాడనటువంటి సిద్ధాంతంతో ముందుకొచ్చి ప్రజల ముందు పెట్టాడు. అది ముఖ్యంగా మనం దాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో మనం దాన్ని తెలియపరుస్తూ మరి అందరినీ చైతన్యవంతులు చేసినప్పుడే మనలాంటి కనీసం మాలాగానన్నా కానీ ప్రతి ఒక్క పౌరుడు ఉండాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి ఈ సమావేశానికి ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరున జైభీం తెలుపుతూ మరి సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా డిచ్పల్లి మండల్ హెడ్ క్వార్టర్స్లో విలేజ్ యొక్క పెద్ద మనుషులు అందరం వచ్చి ఇక్కడ ఘన నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎలాంటి వాడంటే భారతదేశానికి స్వాతంత్రం రాకన్నా ముందు స్వాతంత్ర పోరాటంలో మాకు హక్కు కావాలని చెప్పి పోరాటం చేస్తున్న టైంలో నా జాతిని హెచ్చుతగ్గుల నుంచి విముక్తి కల్పించాలని చెప్పి పోరాటం చేసిన వ్యక్తి రాజనీతిజ్ఞుడు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఒక దిశానిర్దేశం కావాలని ఆలోచన చేసినప్పుడు భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రాసిపెట్టిన ఘనత రాజ్యాంగాన్ని రాసిపెట్టిన ఘనత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చెందుతుందని చెప్పి ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం. మరి పుట్టిన 4 పిల్లలను చనిపోతూ ఉంటే కూడా లెక్క చేయకుండా అణగారిన వర్గాల కోసం అసమానత తీసేయాలని, అంటరానితనం తీసేయాలని చెప్పి పోరాటం చేసిన వ్యక్తి ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. తను
2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అహర్నిశలు కష్టపడి భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించి ఇవ్వడం జరిగింది. అందులో ప్రతి ఒక్కరికి సంబంధించిన రిజర్వేషన్లు ఎలా పరిపాలించుకోవాలి, ఎలా మెలగాలి, ఎలా భారతదేశం ముందుకు వెళ్ళాలనే అంశాలను పొందుపరచడం జరిగింది. ఆ ప్రకారమే ఈరోజు భారతదేశం రాజ్యాంగ ప్రకారంగా నడుచుకుంటుంది. కానీ ఈ దేశంలో 3 అంతుల్లో 2 అంతుల జనాభా వస్తే ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తాం, ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు మన ఎలక్షన్లో ప్రకటించడం ఇది విడ్డూరం, ఇది సిగ్గుచేటు. అతను ఏం చేస్తున్నాడంటే రాజ్యాంగాన్ని మొత్తం తీసేసి ప్రైవేటీకరణ చేసేసి బడుగు బలహీన వర్గాల యొక్క హక్కులను కలరాస్తున్నారని చెప్పి ఇట్లా రాయడం అది మంచిది కాదని చెప్పి మేము అతనికి హెచ్చరిస్తున్నాం. అదే ధోరణిలో ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయరాదని చెప్పి 1960లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఆ బిల్లును పార్లమెంటుకు పంపకుండా కొంతమంది మన లాయర్లతోటి జడ్జీలతోటి ఈ రాజ్యాంగ మన ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పించడం ఇది ఆయన నిదర్శనకు ఇది మేము చెప్తున్నాం. ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వమా నరేంద్ర మోడీ గారు రాజ్యాంగాన్ని రద్దు చేస్తే కానీ, ప్రైవేటీకరణ చేస్తే కానీ, వర్గీకరణ చేస్తే కానీ మేము పెద్ద మొత్తంలో ఉద్యమించి దీన్ని అడ్డుకుంటామని చెప్పేసి రాజ్యాంగ పాలన మాత్రమే అందించాలి ప్రజలకి. మీరు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం ఇది సిగ్గుచేటు. వచ్చే ఎలక్షన్లో మేము ఖచ్చితంగా మట్టు పెడతాం, మేము రాజ్యాంగబద్ధమైన వారిని ఎన్నుకుంటామని చెప్పి ఈ సభకు మేము తెలియజేస్తున్నాము. జై భీమ్.